హలో అండి. తెలంగాణలో సర్వపిండి అనేది చాలా ఫేమస్. అయితే దీనిని చాలా మంది చాలా రకాలుగా చేస్తున్నారు. కొన్ని వీడియోస్‌లో చూస్తాం కదా! చాలా ఆయిల్ పోసేసి చేస్తారు. అది చాలా హెల్తీ సర్వపిండిని కాస్త వాళ్ళు అన్‌హెల్తీగా చేస్తున్నారని అనిపిస్తుంది. నేనైతే తక్కువ ఆయిల్‌తో ఇలాగే చేసేస్తాను. ముందుగా బియ్యం పిండిలో వేయించిన పల్లీలు, నానబెట్టిన శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, అల్లంని ఒకసారి మిక్సీలో క్రష్ చేసి అది వేసేసి కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారము, పసుపు వేసేసాక సొరకాయ తురిమేసి దాంతోనే మనం పిండిని కలిపేసుకోవాలి నీళ్లు పోయకుండా. సో అప్పుడు పిండి చక్కగా కలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. సో అలాంటి పిండి ముద్దని మందపాటి కడాయిలో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆ కడాయికి బాగా నొక్కేసేయాలి. కడాయికి నొక్కేయడం వల్ల చక్కగా అతుకుపోతుంది. దాంట్లో ఒక్కొక్క చుక్క ఇలా గుంటలు పెట్టేసుకొని నూనె పోసేసుకుంటే చాలు. ఇంతకంటే ఎక్కువ నూనె పోసేసుకుంటే బాగుండదు, హెల్త్కి కూడా మంచిది కాదు. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఇలాగే తక్కువ నూనెతో చేసేస్తూ ఉంటుంది. సో నాకు చాలా ఇష్టము. ఇలా తక్కువ నూనెతో చేసుకుంటేనే మనకు మంచిదండి. చూడండి, పైవైపు మెత్తగా, కింద వైపు క్రిస్పీగా ఉంటుంది. చూడండి, కడాయి ఏ షేప్లో ఉందో అదే షేప్లో వచ్చింది కదా! అందుకే దీనిని సర్వపిండి అంటారు. తెలంగాణలో సర్వ అంటే ఏదైనా ఒక పాత్ర అని అర్థము. ఏదైనా ఒక పాత్రకి ఇలా నొక్కేస్తాం కాబట్టి దీనిని సర్వపిండి అని అంటారు. ఇలా చేయడం మీకు వీలు కాకపోతే దోస పెనం మీద కూడా మీరు చేసేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం కడాయిలో పెట్టిందే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.